శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి 2 శుభగ్రహాలు అనుకూల స్థితిలోకి రావడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం వల్ల 100% మీ జీవిత భాగస్వామికి ఉన్నత స్థాయి హోదా కలిగే అవకాశం ఉంది. వారు ఏదన్నా విదేశ ప్రయత్నం చేస్తున్నా, వేరే కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా 100కి 100 సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీకు కూడా, అంటే మీరు కన్యారాశిలో స్త్రీ అయి ఉంటే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇంతకాలం మీరు పడుతున్నటువంటి శ్రమకు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీకు, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు అవటం వల్ల, సప్తమ స్థానం అవటం వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి ఇటువంటి అవకాశం రావడం జరుగుతుంది. చాలా కాలంగా సినిమా పరిశ్రమలో కానీ, టీవీ పరిశ్రమలో కానీ, టీవీ పరిశ్రమలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ చిన్న పాత్రలు వేసుకుంటూ జీవనోపాధి గడిపే వారికి అనూహ్యంగా ఒక్కసారి ఉన్నత స్థాయి రావడం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి చేతిలో మీరు పట్టడం వల్ల వారు మిమ్మల్ని ప్రధానంగా తీసుకొని ఏదైనా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం వల్ల మీకు ఇతర అవకాశాలు వస్తాయి. వ్యక్తిగతంగా మీ గుర్తింపు పెరుగుతుంది, మీ జీవన విధానం కూడా పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి చిన్న నటీనటులకి, మిమిక్రీ ఆర్టిస్టులకి, మ్యూజిక్ డైరెక్టర్లకి, ఏ శాఖలో ఉన్నా సరే కంపల్సరీగా మీకు మీ స్థాయికి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. దీన్ని కొంతవరకు మీరు కష్టపడితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే మీరు ఒక 10% కష్టపడితే ఒక 50% 100% ఫలితం మీరు పొందగలరు. ఎందుకంటే శుక్రుడు యొక్క స్థితి ఆ విధంగా ఉంది కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా గురువు, మరి గురువు దశమ స్థానంలో కొంతకాలంగా వక్రగమనంలో ఉండడం వల్ల అటు సొంత ఇల్లు విషయం కానీ, పెళ్లి విషయం కానీ, వైవాహిక జీవితం కానీ సరిగ్గా ఏది క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్గా ఉండడం జరుగుతుంది. మనం ఒకటి ప్రయత్నం చేస్తుంటే వేరొకటి రావడం జరిగింది. మరి ప్రస్తుతం ఇదే వారంలో 11వ తారీఖున గురువు రుజుమార్గంలోకి మారడం, అలాగే తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసులోకి మారడం వల్ల కంపల్సరీగా జాతకుడికి గురువు యొక్క ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రధానంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాదులు, అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా వృత్తిపరంగా ఎవరు సహకారం లేకుండా మీకు మీరే ఉద్యోగాన్ని సంపాదించుకునే అర్హత సాధించడం జరుగుతుంది. మీకంటూ ఒక గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. ఇక ఇవన్నీ ఒక పక్కన పెడితే 6వ స్థానంలో రాహు కూడా మీకు ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతుంది. రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి బుధుడు కూడా కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏమన్నా చిన్న చికాకులు, అలాగే ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు కానీ, పోలీస్ స్టేషన్లో చికాకులు కానీ ఏమన్నా సరే మీకు కంప్లీట్గా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఆలోచించినప్పుడు రవి అలాగే కుజ ఈ 2 గ్రహాలు 6వ స్థానం అయినటువంటి విజయస్థానంలో సంచరించడం వల్ల వృత్తిలో విపరీతమైన ఒత్తిడి ఏర్పడినప్పుడు కూడా వృత్తిపరంగా మీకు ఒక ప్రమోషన్ కానీ, ఒక అధికార హోదా కానీ రావడం జరుగుతుంది. అంటే ఈ సమయంలో కొంత ఎక్కువ పోటీని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదన్నా మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కానీ, మీలో ఉన్నటువంటి స్థాయిని పెంచుకోవడానికి కానీ కంప్లీట్గా మీరు అధికారులతో పోరాడవలసి ఉంటుంది. అవతల వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా మీరు కంపల్సరీగా నిర్మోహమాటంగా వాళ్ళతో ఫైట్ చేసినప్పుడు మాత్రమే మీకు దక్కవలసినటువంటి ప్రమోషన్ కానీ, గౌరవం కానీ, పదవి కానీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో మీరు కామ్గా ఉంటే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ కానీ, పదవి కానీ వేరే వారు పొందే అవకాశం ఉంది. మీరు యాజిటీజ్గా మీ యొక్క సబార్డినేట్గా మీరు కామ్గా ఉండడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోరాడండి. ఈ సమయంలో పోరాడితే పోయేదేం లేదు, విజయం తప్ప. 100% మీకు వృత్తిపరమైనటువంటి గ్రోత్ అయితే ఉంది, అది పోరాడవలసి ఉంది. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి సహజ పాపగ్రహాలు కంపల్సరీగా మీరు పోరాడిన తర్వాత మాత్రమే విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది
ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి, మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి, ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.